హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం మొత్తం ఎలిమినేషన్లో భాగంగా 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మంది ఎవరు అంటే కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, సంజన, అలాగే చివరగా దివ్య నిఖిత. సో ఈ 6 మంది ఎలిమినేషన్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇక ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటింగ్లో మాత్రం కళ్యాణ్ అలాగే ఇమ్మాన్యుయల్ ఇద్దరూ కూడా దూసుకొచ్చేశారు అని చెప్పాలి. వీరిద్దరికీ ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ముఖ్యంగా తనూజ నామినేషన్స్లో లేకపోవడంతో కళ్యాణ్కి ఏకంగా దాదాపుగా ఓటింగ్ 40% టచ్ అయింది అని చెప్పవచ్చు. అయితే ఈ వారం ఓటింగ్లో లీస్ట్ పొజిషన్లో ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది దివ్య నిఖిత. దివ్య నిఖితకి ఓటింగ్ గ్రాఫ్ పెద్దగా లేకపోవడం, గత కొన్ని వారాలుగా కూడా లీస్ట్ పొజిషన్లో కొనసాగడం ఈ వారం బాగా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పవచ్చు. గత వారం దివ్య నిఖిత కంటే ఎక్కువ మంది ఇంకా తక్కువ ఓటింగ్ ఉన్నవారు ఉన్న కారణంగా దివ్య నిఖిత చివరి వరకు వెళ్ళి సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈ వారం దివ్య నిఖిత సేవ్ అవ్వాలి అంటే బిగ్ బాస్ సేవ్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే నామినేషన్స్లో ఉన్న 6 మందిలో అతి తక్కువ ఓటింగ్తో లీస్ట్ పొజిషన్లో నిలిచింది దివ్య నిఖిత. అయితే ఈ వారం దివ్యాని ఎలిమినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ భావిస్తే మాత్రం ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నో ఎలిమినేషన్ పెట్టలేదు. ఎలాగూ ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి ఈ వారం నో ఎలిమినేషన్ అని పెట్టే సమస్య కూడా ఉంది. సో నో ఎలిమినేషన్ వీక్ పెడితే ఈ వారం ఖచ్చితంగా దివ్య సేవ్ అవుతుంది. ఎందుకు అంటే తనూజతో గొడవ కారణంగా మరో వారం ఉంటే మరిన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి బిగ్ బాస్ కూడా అదే విధంగా ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదు. తనూజతో దివ్య పడ్డ గొడవ ఈ సీజన్లోనే హైలైట్ గొడవ అని చెప్పవచ్చు. ఒకరిద్దరు అంటే ఇద్దరికి 2 కత్తులు ఇస్తే యుద్ధంలో కత్తులతో పొడుచుకునే రేంజ్లో ఒకరిపై ఒకరు మీద పడి కొట్టుకుంటారా అన్నట్టుగా గొడవ చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ పరంగా ఓటింగ్ పరంగా జరిగితే ఖచ్చితంగా దివ్య నిఖిత 100% ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వీక్ నో ఎలిమినేషన్ వీక్ పెట్టి దివ్య నిఖితని సేవ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఎలిమినేషన్లో భాగంగా దివ్యాని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.